బ్రాహ్మణులకు అవమానం జరిగిందండి. అందుచేత మీరు దీనికి పరిష్కారం ఏ రకంగా చేస్తారు, మీకు తెలియదు అంటే మేము ఊరుకోము. అండ్ ఇంకోటి, ఎవరో ఆ కార్యక్రమం చేస్తారో మీ అబ్బాయికి తెలుసు. అందుచేత మీకు ఒక రోజు టైం ఇవ్వడం జరిగింది, ఇంకో రోజు కూడా పెంచడం జరిగింది. ఒక 2 రోజులు మీకు టైం పెట్టాం. వాళ్ళ బ్రాహ్మణులు కూడా మాకు ఫోన్ చేసి అడిగారు, వాళ్ళు కూడా నేను సమాధానం చెప్తాను, వాళ్ళ చుట్టాలు కూడా జరిగిందంతా విషయం చెప్తాను. అంచేత ఆయన కూడా ఈ పేటలో పెళ్లికి ఏవి రానని చెప్పేసి ఆయన మాట బాధపడుతున్నాడు ఆయన. అంచేత మీ పెళ్లి జరిగిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ప్రశాంతంగా ఉండాలంటే, వాళ్ళ కాపురం బాగా చేసుకోవాలి అంటే, మీరు ఒక ఉద్దేశ ప్రకారం మీరేంటంటే ఎవరైతే ఈ ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు 2 రోజుల్లో తీసుకొస్తారు. ఇక్కడ మీరు 2 రోజులు టైం పెట్టాము. ఆ 2 రోజుల్లోనూ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. మళ్ళీ మీ అందరూ ఇక్కడికి వస్తాం. వచ్చిన తర్వాత కొట్టక్కలకి తిట్టక్కలకి తల్లి ఓన్లీ క్షమాపణ చెప్పడమే. అంటే ఇదే పరిస్థితిలో అర్చకులు కానీ బ్రాహ్మణులు కానీ పురోహితులు కానీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఉదాహరణగా చెప్పాలంటే నేను చాలా కోపంగా ఉన్నాను. తోలు తీసేది ఒక్కొక్కడే, తొక్క తీసేది ఒక్కొక్కడే, అర్చకులు అన్న వాళ్ళు కూడా తొక్క తీసేది ఒక్కొక్కడే. అర్చకులు కానీ పురోహితులు కానీ ఏదైనా అన్నారంటే, ఇప్పుడు మీడియా పరంగా చెప్తున్నాను, అర్చకులు కానీ పురోహితులు కానీ ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే మొత్తం విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళు, శ్రీరామ హిందూ సేవా సంఘం, బ్రాహ్మణ సేవా సంఘం, ఎన్ని సేవా సంఘాలు ఉన్నాయి అన్ని సేవా సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకి అర్చకులకి పురోహితులకి ఏ ఇబ్బంది జరగకూడదు. తొక్క తీసేస్తాను ఒక్కొక్కరిని కూడా చెప్తున్నాను. అది నేను మామూలు కాదు, ఇప్పుడే చెప్తున్నానండి. మేమేమనం, మేము తిట్టం కొట్టం. మీకు తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టాలి 2 రోజులు అంతే. సోమవారం నాడు ఇక్కడికి రావాలి. చెప్తారు పెద్ద అని చెప్తారు, వినండి మాట. పెద్ద అని చెప్తారు, పెద్ద అని మాట్లాడతారు. ఇప్పుడు విషయం ఏంటమ్మా, ఇది అందరికీ బాధ అమ్మా. ఇప్పుడు అంత పెద్ద మంది ఇప్పుడు ఆయన అవమానించుకున్నారంటే అందరూ పెద్ద పనులు ఎందుకు తీసుకొచ్చి ఈయనకి క్షమాపణ చెప్పించి ఇప్పుడు 2 రోజుల్లోనే మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఒక పెద్ద గౌరవం పిలాసపాటు కుటుంబం అంతానే మొత్తం అంతానే నీ బిడ్డ ఇక్కడ మనంతా కుటుంబం ఇది. ఆ కుటుంబంలో ఎవడో చీర పొడుగు వాళ్ళు వచ్చి కుటుంబంలో ఇచ్చే ఆ చీరను మనం పరిష్కారం తొలగించాలి. అది మీకు మీ మీద మాకు ఏ పని ఇది లేదు, కోపం లేదు. నువ్వు నా తెల్లాకే పొట్టు పెట్టుకునే అంత పెళ్లి జరుగుతున్నా వర్షవాక్యం నేను తిట్టానా, ఎన్ని తిట్టి వాళ్ళు ఎంత కోపంగా ఉండేవాళ్ళు. ఆయన ఆవేదన చూడండి, ఆయన బాధ ఆయన ఆవేదన చూడాలి కదా. పెళ్లి చేయాలంటే బ్రాహ్మణ నోట్ల నుంచి బాధ మా కుటుంబానికి మంచిది కాదు నేను చెప్పేది. అది ఎవరిని ఏమంటలేదు. ఒక బ్రాహ్మణుడు ఆవేదన వ్యక్తం చేశాడంటే ఆ కుటుంబానికి చాలా పెళ్లి